హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ స్టోరీపై మీ వాల్యుబుల్ ఒపీనియన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా రావణ్ లింక్ కమెంట్ సెక్షన్లో ఇచ్చాను, అక్కడ చూసి ఫాలో చేయండి. రంపపు కొత్త పెడుతున్న గుండె వెక్కిలి పెడుతూ మరింత బరువుగా మారింది. రాజ్ కనిపిస్తున్నంత వరకు శరణం మరిచిన బొమ్మలా చూస్తూ ఉండిపోయిన సహస్ర అతను డోర్ స్టెప్ దాటగానే ఎడతెరిపి లేని ఆలోచనలతో అలసిపోయి మోయలేని బరువును మోస్తున్న గుండెకి ఉపశమనం కలిగిస్తూ గుక్కపట్టి ఏడుస్తూ పిల్లోలో మోహం దాచుకుంది. సహస్ర కన్నీళ్లు దెండును తడిపేస్తూ ఉంటే అలసిన ఒళ్ళు నెమ్మదిగా నిద్రలోకి జారిపోయింది. ముఖేష్ కళ్ళు తెరిచాడు అని చెప్పడంతో అన్ని పనులు వదిలేసి పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చింది యామినీదేవి. డాక్టర్ ప్రశ్నకి ఆన్సర్ ఇస్తూ కూర్చొని ఉన్న కొడుకును చూడడమే యామిని ఒంట్లోకి కొత్త శక్తి వచ్చిన ఫీలింగ్. ఆత్రంగా దగ్గరికి వెళ్ళి కొడుకు ఒళ్ళంతా తడిమి చూసుకుంటూ గట్టిగా హత్తుకున్న యామిని కోలుకున్న కొడుకును చూసిన ఆనందంలో ఒక్క పెట్టున ఏడు పందుకుంది. అమ్మా, ఏడవకు, నేను కళ్ళు తెరిచాను, బాగున్నాను చూడు నన్ను అని తల్లిని సంభాలిస్తున్నాడు ముఖేష్ గుప్తా. గుమ్మడికాయలా గుండ్రంగా ఉన్న యామినీదేవి అలా మీద పడి ఏడుస్తూ ఉంటే పేషెంట్ గురించి ఆలోచించిన డాక్టర్, మేడం, గాయాలు ఇంకా పచ్చిగానే ఉన్నాయి, మీరు కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయడం మంచిది అని కన్విన్సింగ్గా చెప్పడంతో కళ్ళు తుడుచుకుంటూ కొడుకును వదిలింది యామిని. తెలివిగల డాక్టర్ చంపలు పగలకుండా మేనేజ్ చేశాడు అని డాక్టర్ తెలివికి ముచ్చటపడ్డాడు గుప్తాస్ ఫ్యామిలీ లాయర్. యామినీదేవి సెట్ అయ్యాక మెడిసిన్ ఇచ్చి ప్రికాషన్స్ చెప్పి డాక్టర్ వెళ్ళిపోయాడు. నిండుగా నింపిన బత్తాయి జ్యూస్ గ్లాస్ తీసుకొచ్చి ఇచ్చిన సిస్టర్ నుంచి ఆ గ్లాస్ అందుకొని కూడా బయటకు పొమ్మని ఆ గ్లాస్ చేతికిచ్చింది యామిని. అది అందుకుంటూ అదెక్కడుంది మా అని ఆరట నిండిన కళ్ళతో అడిగాడు ముఖేష్. కళ్ళు తెరవగానే కొడుకు అడిగే మొదటి ప్రశ్న అదే అని తెలిసిన యామిని అప్పటికే అన్ని విధాలుగా ప్రయత్నించి మనుషుల్ని పెట్టింది, డబ్బులు వెదజల్లింది. అయినా సహస్ర చిరునామా దొరకలేదు. రాజ్ లవ్ అగ్రిమెంట్ పంజరంలో ఇరుక్కున్న సహస్ర బయటకు వస్తే కదా ఆచూకీ తెలియడానికి. తెలియదు అని చెప్పలేక ఉక్రోషి నిండిన కళ్ళతో లాయర్ని చూసింది యామిని. కొట్టేలా ఉన్న చూపులకి, నేను మన వాళ్ళకి ఫోన్ చేసి ఇప్పుడే కనుక్కుంటాను అని తడబట్టుగా చెప్పి త్వరగా బయటకు వచ్చేశాడు లాయర్. యూజ్లెస్ ఫెలో, వాడికి అంత క్యాపబిలిటీ ఉంటే అసలు మనకి ఈరోజు ఇటువంటి సిచ్యువేషనే వచ్చేది కాదు అని కచ్చిగా అరుస్తున్న ముఖేష్ మాటలు సన్నగా వినపడుతూనే ఉన్నాయి బయటకి. నా స్టామినా ఏంటో తెలియకుండా వాగుతున్న వీడికి ఏదో ఒక రోజు నేనేంటో తెలిసేలా చేస్తా అని పళ్ళు బిగించిన లాయర్ తన టీంకి కాల్ చేస్తూ ఆగకుండా వినిపిస్తున్న ముఖేష్ తిట్లు భరించలేక కారిడార్ చివరికి వచ్చాడు. ఒక టీంకి కాల్ చేసి మాట్లాడి అటు నుంచి నెగిటివ్ ఆన్సర్ రావడంతో నేను ఎంత తెలివిగా సెట్ చేసినా ఈ చెత్త వెధవులు సరిగ్గా వర్క్ చేయరు అని తిట్టుకుంటూ ఇంకొకరికి కాల్ చేయబోతున్న లాయర్కి సార్ అన్న పిలుస్తూ ఉన్న గొంతు వినిపించి ఆగి చూశాడు. లాయర్ ఇంకో బ్యాచ్ వాళ్ళు వెలిగిపోతున్న ముఖాలతో కంగారుగా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఫోన్లో సహస్ర వీడియో ఓపెన్ చేసి లాయర్ ముందుంచారు. మాల్లో టీవీ స్క్రీన్ మీద కనిపిస్తున్న సహస్ర ఫోటో పక్కన సేల్స్ గర్ల్ ఏడుస్తూ రిక్వెస్ట్ చేస్తున్న వీడియో, స్క్రీన్ మీద నుంచే ఎవరో షూట్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియో. గొప్పింటి కుక్క పిల్ల తప్పిపోతేనే దేశాన్ని జల్లెడ పట్టేసే డబ్బున్న వాళ్ళు ఇక ఆడపిల్ల తప్పిపోతే ఇది కిడ్నాపా, కావాలని పారిపోయిందా, ఎంత అందమైన అమ్మాయి వెనక అసలు రహస్యం ఏంటి అని క్వశ్చన్ మార్క్తో సహా ట్యాగ్ చేసి పెట్టిన వీడియో మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోన్ అలానే పట్టుకొచ్చి ఫాస్ట్గా లోపలికి వచ్చిన లాయర్ అది ముఖేష్ చేతిలో పెట్టాడు. వీడియో చూసి పిడికిలి బిగించిన ముఖేష్ ఆవేశంగా అది తీసుకొచ్చిన వాడి చంప చెళ్ళు అనిపించాడు. అతను లేచిన వేగానికి రిబ్స్ మీద కత్తిపోట్లు అదిరి బ్లీడ్ అవుతూ ఉంటే నొప్పికి చేత్తో గట్టిగా నొక్కి పట్టుకొని ఫోన్లో ఉన్నదాన్ని నేనేం చేసుకోవాలి అని రూమ్ దద్దరిల్లేలా అరుస్తున్న ముఖేష్ని అదుపు చేసి బెడ్ మీద కూర్చోబెట్టింది యామిని. అమ్మ కొడుకులు ఇద్దరు కోపానికి బెదిరిపోయిన బ్యాచ్ మొత్తం బయటకు వెళ్ళిపోతే లాయర్ ఒక్కడే మిగిలాడు రూమ్లో. సార్, ఎమోషనల్ అవ్వకండి, మేడం ఇంకా సిటీలోనే ఉన్నారని మనకి క్లియర్గా తెలుస్తోంది. నా మనుషులు ఇలా వెళ్ళి అలా సహస్ర మేడంని పట్టుకొచ్చేస్తారు అని లాయర్ కన్విన్సింగ్గా చెప్తూ ఉంటే అతను షర్ట్ పట్టుకుని మీదకి లాగిన యామిని కోపంతో ఉరిమి చూస్తూ ఉంటే మాట్లాడటం ఆపేసి గుడ్డకలు మింగుతున్నాడు లాయర్. చెప్పడం కాదు లాయర్, చేసి చూపించు. అది ఇప్పటి వరకు సిటీలోనే ఉన్నా నీ మనుషుల కంట పడలేదు. ఎవడి కంటో పడితే వాళ్ళు పైసల కోసం పోస్ట్ చేసిన వీడియో పట్టుకొచ్చి చేతిలో పెట్టారు.
ఇది నీ సత్తా అని లాయర్ సామర్థ్యాన్ని ఎత్తి చూపుతున్న యామిని కోపం చంపపెట్టులా అనిపించింది లాయర్కి. ఎంతో నమ్మకంగా ఉండే లాయర్ని అంతకు మించి అనలేని యామిని అతన్ని వదిలి షర్ట్ సరిచేస్తూ, పట్టుకురండి దాన్ని, డైరెక్ట్గా పట్టుకొచ్చిన వాడికి ఊహించినంత డబ్బు పాడేస్తా. నీ లాయర్ బుర్రవాడి తొందరగా పట్టుకురా. నా కొడుకు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చేలోపు అది నా ఇంట్లో ఉండాలి. భార్యగా అది నా కొడుకుకి సేవలు చేయాలి. నా కొడుకు కళ్ళలో సంతోషం చూడాలి అని శాసిస్తూ ఉంటే, సరే అని పౌరుషంగా చెప్పిన లాయర్ వెంటనే సహస్రను పట్టుకొచ్చి వాళ్ళ ముందు నిలబెట్టి తన సమర్థతను నిరూపించుకోవాలన్న కసితో బయటకు వచ్చాడు. నెక్స్ట్ అవర్ లాయర్ తన మనుషులతో యూబీ షాపింగ్ మాల్ సెక్యూరిటీ రూమ్లో ఉన్నాడు. అయితే అభినవ్ సెక్యూరిటీ చీఫ్తో మాట్లాడి సహస్ర గురించిన ఫొటోస్ మొత్తం డెలీట్ చేయించేయడంతో ఎటువంటి వీడియో, ఫొటోస్ దొరకలేదు లాయర్కి. వచ్చిన వాళ్ళు షాపింగ్ ఫినిష్ చేసుకుని వెళ్ళిపోతారు సార్, ఎవరి గురించి ఎటువంటి పర్సనల్ డీటెయిల్స్ మా దగ్గర ఉండవు అని చెప్తున్న సెక్యూరిటీ ముందు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సహస్ర వీడియో ఉంచాడు లాయర్తో వచ్చినాడు. సహస్రకి బిజినెస్ రైవల్స్ నుంచి థ్రెట్ ఉంది అని అభినవ్ మాల్ మేనేజ్మెంట్ సెక్యూరిటీ చీఫ్కి తనదైన లాంగ్వేజ్లో క్లారిఫికేషన్ ఇచ్చి వారిని కన్విన్స్ చేసి ఆ ప్రాబ్లమ్ని అక్కడితో క్లోజ్ చేశాడు. కన్విన్స్ చేయడం అంత ఈజీ మ్యాటర్ కాదు. అయితే లాయర్గా అభినవ్ ఫేమస్ కావడం, అట్ ద సేమ్ టైం సిన్హా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్కి సీఈఓ అయిన రాజ్వీర్ సిన్హాకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉండడం, ఇంకా ఇన్స్పెక్టర్ కూడా అభినవ్కి సపోర్ట్ చేయడం వల్ల పాసిబుల్ అయింది. క్లోజ్గా ఉన్న లాయర్తో రఫ్గా పక్క వీధి రౌడీల్లా కనిపిస్తున్న వాళ్లకు అదే ఆలోచనతో ఉన్న సెక్యూరిటీ ఆఫీసర్ సహస్ర గురించి ఎటువంటి నిజం చెప్పడానికి సిద్ధంగా లేడు. ఇటువంటివి మేము ఎంకరేజ్ చేయం. ఒకవేళ అనుకోని విధంగా ఏదైనా జరిగినా వెంటనే వాటిని మేము డిలీట్ చేస్తాం. లేకపోతే పబ్లిక్లో మా మాల్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. ప్రెజెంట్ మీకు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఏమీ లేదు అని సెక్యూరిటీ చీఫ్ ఎటువంటి అవకాశం లేదని క్లియర్గా చెప్పడంతో ఇక అక్కడ పని అవ్వదని గ్రహించిన లాయర్ తన వాళ్ళతో బయటకు వచ్చేశాడు. చాలా అసహనంగా మాల్ మెయిన్ గేట్ దగ్గర నిలబడిన లాయర్ మాల్ మొత్తాన్ని తల పైకెత్తి చూస్తూ ఫోన్లో ఉన్న వీడియో తన మనుషులకు చూపిస్తూ, అందులో ఉన్న సేల్స్ గర్ల్ని పాయింట్అవుట్ చేసి, దాన్ని పట్టుకురండి, లోపల మనకు తెలియని ఇన్ఫర్మేషన్ ఇదే మనకిస్తుంది అని ఆర్డర్ వేశాడు. ఇన్ఫర్మేషన్ ఏది దొరకలేదన్న నీరసపు మొహాలతో ఉన్న వాళ్లకు ఉత్సాహం వచ్చింది లాయర్ ఆర్డర్తో. ఓకే సార్ అని డైరెక్ట్గా దొరకని ఇన్ఫర్మేషన్ దొడ్డిదారిలో సంపాదించడానికి జబ్బలు చేర్చుకుని ఎగురుకుంటూ వెళ్లారు. సామాన్య పౌరుడిగా తన బాధ్యత అనుకున్న మాల్ సెక్యూరిటీ చీఫ్ సహస్ర గురించి ఎంక్వైరీకి వచ్చిన మ్యాటర్ ఇన్స్పెక్టర్కి పాస్ చేశాడు. ఏంటిది, ఏదో మేనేజ్ చేయడానికి అబద్ధం చెప్తే అదే నిజమవుతుంది అని ఆలోచనలు పడ్డ ఇన్స్పెక్టర్ సెక్యూరిటీ చీఫ్ చెప్పింది మొత్తం విని, ఓకే ఆఫీసర్, వాళ్ళు ఫుటేజ్ కలెక్ట్ చేసి ఉంచండి, నేను వస్తాను అని క్యాజువల్గానే చెప్పాడు. సోషల్ మీడియాలో వీడియో చక్కర్లు కొడుతూ ఉంటే ఇటువంటివన్నీ కామన్ అనుకున్న ఇన్స్పెక్టర్ అది నార్మల్గానే తీసుకున్న సహస్ర కోసం ముఖేష్ మనుషులు చాలా వేగంగా వర్కౌట్ చేస్తున్నారు అన్నది నిజం. ఏడ్చి ఏడ్చి ఎండిపోయిన కన్నీళ్లు చెంపల మీద చారికలు కట్టి కనిపిస్తూ ఉంటే అది చూస్తున్న రాజ్ పెదవులు రొమాంటిక్ వైబ్స్తో విచ్చుకున్నాయి. క్లోజ్గా తగులుతున్న అతని ఊపిరి స్పర్శకి సహస్ర ముఖం ముద్దుగా ముడుచుకుపోయింది. దీనికి ఒళ్ళంతా అసహ్యమే అనుకుంటూ హంస అని మెత్తగా ముద్దుగా సాగదీస్తున్న రాజ్ గొంతుకి అసహనంగా తల కింద ఉన్న దిండుని ముఖం మీదకి లాక్కొని అతని మాట వినపడనంత గట్టిగా నొక్కి పట్టుకుంది. అడిగితే నేను హెల్ప్ చేస్తాను కదా హంస అని నాటి వాయిస్తో ముడుచుకుపోయి 3 అడుగులున్న హంస పాప కాళ్ళ దగ్గర కూర్చొని హాట్గా గుండ్రంగా టెంప్ చేస్తున్న హిప్ మీద ఒక్కటి పీకాడు రాజ్. ఆ అని పళ్ళు బిగించి అరుస్తూ లేచిన హంస, మెంటలా నీకు అంటూ పిల్లో రాజ్ మీదకి విసిరేసి కళ్ళు ఉరుకుతూ ఉంటే, తెలిసి ఎందుకే టెంప్ చేస్తావు అన్నాడు హస్కీ వాయిస్తో. ఛా, దీనికన్నా నువ్వు సైలెంట్గా ఉంటేనే బాగుంది అని కళ్ళు తెరవడంతో గొడ్లు కదిలి జారుతున్న కన్నీటిని తుడుచుకుంటూ, ఏం కావాలి ఇప్పుడు నీకు, ఎందుకు నన్ను టార్చర్ చేస్తున్నావు అంది మళ్ళీ తనని బొమ్మలా మార్చి ఆడుకుంటూ విసిగిస్తున్న రాజల్లరికి. ఏమిటో మన బలుపు బాబుకు మాత్రం హంస అరుస్తూ ఉన్నా అది అన్నమయ్య కీర్తనలా వినిపిస్తుందనుకుంటా. నవ్వుతూ టార్చర్ తట్టుకోవడానికి ఎనర్జీ కావాలి అని ఆన్సర్ ఇచ్చి సహస్రకి క్లోజ్గా వచ్చిన రాజ్, ఇస్తావా అని అడిగితే ఏడుపు మొహంతో మోతి బిగించిన సహస్ర, టార్చర్ నువ్వు చేస్తున్నావు అని గుర్తు చేసింది. అవునా అని క్యూట్ ఎక్స్ప్రెషన్తో టపటప కనురెప్పలు కదుపుతున్న రాజ్ వెక్కిరింపుకి, కర్మరా బాబు
అని తల కొట్టుకున్న హంస ఓపిక పూర్తిగా చచ్చిపోయి నన్ను వదిలే ప్లీజ్ అని 2 చేతులెత్తి దండం పెట్టింది. ఓ మర్చిపోయా అన్న రాజ్ టక్కున బెడ్ మీద నుంచి లేచేసరికి వదిలేశాడు అన్న ఆనందంతో నెమ్మదిగా చేతులు దించి కళ్ళు తెరిచిన సహస్ర ఆశ క్షణాల్లోనే నిరాశ అయింది. ఒక్క అడుగులో బెడ్ ఎక్కిన రాజ్ని చూస్తూ ఏం చేస్తున్నావు అని సహస్ర కంగారుతో అరుస్తూనే ఉంది. వెనక నుంచి కాళ్ళు చేతులతో తన లాక్ చేసి కూర్చున్నాడు రాజ్. బలుపు బాబు బలమైన కౌగిలిలో ఇరుక్కుపోయిన సహస్ర వదులు వదులు అని చెవి కొసిన మేకలు అరుస్తూ ఉంటే అదే కదా కావాలి అని నవ్వుతూ ఇప్పుడు కరెక్ట్గా సూట్ అయింది హంస, ముట్టుకోకుండానే వదులు అని ఎందుకే నన్ను రెట్టిస్తావు అంటూ హంస షోల్డర్ మీద తల చేర్చిన రాజ్ తన పీకులాటతో సంబంధమే లేనట్టు హాయిగా కళ్ళు మూసుకున్నాడు. వదిలేయన్న పాపానికి తగులుకున్న రాజుని ఏడుపు మొహంతో బేలుగా చూస్తూ కొంచెం అన్న జాలి లేదా నా మీద నీకు అని ఏడుపు గొంతుతో అడిగింది. కావలసినంత రొమాన్స్ ఉంది, కావాలంటే చెప్పు స్టార్ట్ చేద్దాం అన్నాడు మరింత గట్టిగా తనని చేతుల్లో బిగిస్తూ. దీనికన్నా చావడం బాగుంటుంది అంది కచ్చిగా. ఆ అదృష్టం నీకు అందాలన్నా నన్ను సాటిస్ఫై చేయాలి అంటున్న రాజ్ హంస పాప అరోమాని లాంగ్ బ్రీత్తో ఆస్వాదిస్తూ ఉంటే ఇరిటేట్ ఫీలింగ్తో బిగుసుకుపోయింది సహస్ర. నువ్వు నాకు కొన్ని గంటల క్రితం వార్నింగ్ ఇచ్చావు గుర్తుందా అని పట్టి పట్టి అడిగింది సహస్ర. గుర్తుంది అన్నాడు ఎటువంటి చేంజ్ లేని అదే రొమాంటిక్ ఎమోషన్తో. మరి భయపెడతాను అన్నవాడివి ఎందుకు ఇలా మీద పడుతున్నావు అని రాజు బరువు మోస్తున్న కష్టంతో ఊపిరి ఉగ్గబట్టి అడిగింది. నేను పెట్టే భయానికి తట్టుకునే ఎనర్జీ కావాలి నీకు, ఫుడ్తో అది ఫీల్ చేసుకుని ప్రిపేర్డ్గా ఉండు, భయపెడతా అని లిప్స్తో హంస కాలర్ పోని చప్పరిస్తున్నాడు బాబు. ఐస్ క్రీమ్లా చీకేస్తున్న బాబు రొమాంటిక్ మూడ్కి బాడీ ఫ్రీజ్ అయిపోతూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని అలా చేయకు చిరాగ్గా ఉంది అని పళ్ళు బిగించింది సహస్ర. నాకు మాత్రం చాలా స్వీట్గా ఉంది బేబీ అని ఇంటెన్స్ వాయిస్తో పాప చెవిలో చిన్నగా చెప్పి తమలపాకులా ఉన్న హంస పాప చెవి తమ్మను నాలుకతో తడి చేస్తూ ఉంటే ఇంకా గట్టిగా కళ్ళు బిగిస్తున్న హంసకి బాడీ మొత్తం తెలియని వింత ఫీలింగ్. వన్ థింగ్, నీ టేస్ట్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు చాలామంది అమ్మాయిలతో సెక్స్ చేశాను నేను, బట్ ఎవ్వరికి ఇటువంటి టేస్ట్ లేదు. ఏమంట నీ లిప్స్ టేస్ట్ చేశాను, ఆ క్షణమే లాక్ చేసావే నన్ను. ఇలాగే కొరుకు తినాలనుంది నేను. సంథింగ్ ఈజ్ డిఫరెంట్, రియల్లీ వెరీ డిఫరెంట్, ప్యూర్ అండ్ ఫ్రెష్ అండ్ వెరీ టేస్టీ అని తనదైన రొమాంటిక్ ఫీల్తో రాజ్ చెబుతూ ఉంటే తీసుకోలేకపోతోంది సహస్ర. వాడితో వాడి ఫీలింగ్స్తో నాకెందుకు అని ఎంత అవాయిడ్ చేయాలని చూస్తున్నా తన వల్ల కావడం లేదు. ఒళ్ళంతా కంపరంగా అనిపిస్తున్న అసహ్యం గట్టిగా బిగించి ఉంచినా కూడా ఆపలేని కన్నీరే చంపలు తడిపేస్తున్నాయి. బజారు వాళ్ళతో తిరిగే నువ్వు కూడా అలాగే తయారయ్యావు, అందుకే ఇంత అసహ్యంగా పచ్చిగా మాట్లాడుతున్నావు. వదులు నన్ను, నేను అలాంటి దాన్ని కాదు, గొంగళి పురుగు పాకినట్టుంది నాకు అంది భరించలేని చిరాకుతో. నువ్వు అలా ఫీల్ అవుతున్నావు కాబట్టే నాకు ఇన్ని ఫీలింగ్స్ వస్తున్నాయి అని హెడ్ ముందుకు తెచ్చి సహస్ర మొహం చూసిన రాజ్ తన మొహంలోని అసహ్యాన్ని ఇష్టంగా చూస్తూ, నేను ఇప్పటి వరకు బజారు మనుషులతో తిరగలేదు. నా వెంట పడ్డ అమ్మాయిలందరూ సొసైటీలో హై క్లాస్ రెస్పెక్ట్తో స్టాంప్ వేసుకున్న బ్రాండెడ్ పీసెస్, అండ్ నేను చెప్పిన దానిలో అసహ్యం లేదు, నీకు నచ్చలేదంతే అని చాలా నార్మల్గా క్యాషువల్గా అంటూ ఉంటే కళ్ళు తెరిచి చూసింది సహస్ర. నువ్వు ఆ బ్రాండ్ కాదు కాబట్టే ఇంత ముద్దుగా ఉన్నావు అని తన ఏడుపు కళ్ళను ఒత్తి తుడుస్తూ కన్ను కొట్టిన రాజ్ నవ్వుకి హంస పాపకి పిచ్చి లేస్తోంది. నేను పచ్చిగా మాట్లాడటం లేదు, ఫ్యాక్ట్స్ చెప్పాను. ఇవన్నీ దాచి శ్రీరామచంద్రుల కలరింగిస్తే నా గ్లామర్కి నా కటౌట్కి నీ ఇన్నోసెన్స్తో పడిపోవడానికి పెద్ద టైం పట్టదు. బట్ నేను యాక్టర్ని కాదు, నీ పార్ట్నర్ని. మన లవ్ జర్నీలో జెన్యూనిటీ ఉండాలని నీకు చెప్పిన నేను కూడా అదే రియాలిటీ మెయింటైన్ చేస్తున్నా. అబద్ధాలు చెప్పను, నిజంగానే నీ టేస్ట్ డిఫరెంట్గా ఉంది అని అప్పటి వరకు నెక్ని తడిపిన పెదవులను చప్పరిస్తూ ఆనెస్ట్గా తన జెన్యూన్ ఫీలింగ్ వివరించాడు రాజ్. ప్రాధేయపడుతున్న తన ఏడుపును కూడా ఎంజాయ్ చేస్తున్న రాజ్ మీద చెప్పలేనంత కోపం వస్తూ ఉన్నా అతనితో పోటీ పడి గెలిచే ఓపిక లేని హంస ఇక చివరిగా ప్లీజ్ వదిలే అని గొంతు తగ్గించి తల కిందకు దించి అడిగింది. అంతకు మించి రాజ్ చెప్పిన దేని గురించి పట్టించుకునే ఆలోచన లేదు హంసలో. అసలు ఆలోచించే అవకాశం ఎక్కడిస్తున్నాడు బాబు?
నిమిషానికి ఒక వేరియేషన్తో రొమాంటిక్ టార్చర్తో ఊపిరాడకుండా చంపేస్తున్నాడు. దించిన హంసపాప తలను పైకెత్తి తన కళ్ళలోకి చూస్తూ, ఇప్పుడు కరెక్ట్గా సెట్ అయింది హంస అని నెక్ మీద స్మూత్గా పెదవులు అద్దిన రాజ్ తన ఈగో సాటిస్ఫై అవ్వడంతో హంసని వదిలి బెడ్ దిగేశాడు. అతని బిగ్గి కౌగిల్ నుంచి బయటపడిన సహస్ర బాడీ ఫ్రీ చేసుకొని రాజ్ కిస్ చేసిన నెక్ని తుడుచుకుంటూ స్టిఫ్గా ఎదురు నిలబడ్డ బాబుని కోపంగా చూస్తోంది. క్షణం ముందు తనని విసిగించి ఏడిపించిన రాజ్ కనిపించడం లేదు ఇప్పుడు అతనిలో. దెయ్యం పట్టినట్టు క్షణకాలంలోనే మారిపోతాడు. మెంటల్ గజని అని షార్ప్గా పాయింట్ చేస్తున్న బాబు చూపులకి ఇన్నర్లో తిట్టుకుంటోంది సహస్ర. బయటకు తిట్టి మళ్ళీ బల్బు బాబు బాడీలో లాక్ అవ్వాలంటే భయపడి, నిన్ను మోసుకెళ్ళి సేవలు చేసే మెంటల్ మోనార్క్ లేడిక్కడ. నీ ట్యాప్ ఆఫ్ చేసి టిట్లు షట్ డౌన్ చేసి మోసుకొని కిందకి రా. బాడీతో ఫుడ్కి ఎనర్జీ ఫీల్ చేయాలి అని బేస్ వాయిస్లో స్మూత్గా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయాడు రాజ్. గజనీ వేరియేషన్స్తో నిమిషాల్లోనే చుక్కలు చూపించిన బాబు మెంటల్ టార్చర్కి షాక్తో కళ్ళు నోరు వదిలేసిన హంస రాజ్ వెళ్ళడమే బొమ్మల బెడ్ మీద టప్పున పడిపోయింది. సహస్ర ఇన్నర్ కూడా కళ్ళు నోరు రెండు ఆఫ్ చేసి భయంతో బొజ్జునట్టుంది. అస్సలు మైండ్లో ఎటువంటి ఆలోచన రావటం లేదు. రొమాంటిక్ టార్చర్తో హంసపాకి ఫీవర్ తెప్పించాడు రాజ్. రిలాక్స్గా ఫోన్లో అభినవ్ బుర్ర తింటూ స్టెప్స్ దిగుతూ ఉన్నాడు. ఏరా, నీ ఫోన్కి ఐఎస్డి ఫెసిలిటీ ఉందా అని రాజ్ తిక్కకి వచ్చిన అలుపుతో అడిగాడు అభినవ్. కొనిచ్చిన నీకు తెలీదా మామా అని కౌంటర్ ఇచ్చిన రాజ్ అప్పుడే బోర్ కొట్టేశానా అన్నాడు వెటకారంగా. ఓరేయ్, నేను ఫోన్ మాత్రమే కొన్నానురా. అందులో సిమ్ నీ బ్రెయిన్లో చిప్కి నా దగ్గర ఆన్సర్ ఉండదు. వారం ఫారిన్ పోతావు, ప్రశాంతంగా ఉందామనుకున్నా నా అదృష్టానికి అది కూడా లేదు అని అభినవ్ వాపోతూ ఉంటే నవ్వుతూ, ఏంటి మామా ఫుల్ ఎంజాయ్ చేస్తున్నావా అని రివర్స్లో వచ్చాడు రాజ్. చెత్త వెదవా, ఆ మాట నీ నోటి నుంచి వచ్చిందంటే ఇంటికొచ్చి మరీ పడేసితంతా. అసలు దేంతో చేశారా నీ బ్రెయిన్ని అని ఫుల్ ఫ్రస్ట్రేషన్తో అభినవ్ని పిచ్చిగా తిడుతూ ఉంటే ఎంజాయ్ చేస్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి సెటిల్ అయ్యాడు రాజ్. ఒకటి కాదు రెండు కాదు, నోటికొచ్చిన నా అబద్ధాలు చెప్పాను. నా క్లయింట్స్ కోసం కూడా ఎన్ని అబద్ధాలు చెప్పలేదురా ఎదవన్నారు ఎదవా. పాపం జాలిగుండెరా ఆ ఇన్స్పెక్టర్కి. నా కష్టానికి కరిగిపోయి సపోర్ట్ చేశాడు కాబట్టి మేనేజ్ చేయగలిగాను. లేకపోతే నువ్వు చేసిన చెత్త పనికి ఈ పాటికి సిటీ మొత్తం, ఆహా నాట్ ఓన్లీ సిటీ, ఇండియా మొత్తం పాపులర్ అయిపోయేవాడిని అని చెప్తూ ఉంటే, అబ్బా అయిపోయిన పెళ్ళికి భజంత్రీలేంటి మామా, నీ టాలెంట్ని షార్ప్ చేస్తున్నందుకు ఇంతగా నన్ను పొగడాలా అని బాబు బలుపుతో ఎన్కౌంటర్ చేస్తూ ఉంటే తల పట్టుకొని వింటున్నాడు అభినవ్. నీకు తెలుసుగా నాకు పబ్లిసిటీ అస్సలు ఇష్టం ఉండదు. సో ఇక నీ పొగడ్తల కార్యక్రమానికి ఫుల్ స్టాప్ పెట్టి నేను చెప్పేది నీ మైండ్లో పెట్టు. మనకి బద్ధకం బాగా ఎక్కువ, తెలుసు కదా నీకు. నా అలారం మోగి అది నన్ను లేపేలోపే నువ్వు ఇంట్లో ఉండాలి. ఎర్లీగా పడుకోమావా, గుడ్ నైట్ అని అభినవ్ ఆన్సర్ కూడా ఎక్స్పెక్ట్ చేయకుండా నవ్వుతూ కాల్ కట్ చేసిన రాజ్ వాళ్ళ కోసం ఎదురు చూస్తున్న తరంగ్ని ఊరిమి చూశాడు. మరి ఇప్పుడు ఈ మెంటల్ మోనార్క్ పాపం తరం కోసం ఏం క్లాస్ ప్రిపేర్ చేశాడో. తనది అని ఫిక్స్ అయ్యి పెళ్లి చేసుకున్న హంసకు పెళ్ళయిందని తెలిస్తే బలుపు బాబు మెంటల్ మీటర్ దాటుతుందా? యూఎస్ ట్రిప్లో బాబు సహస్రకు విశ్వరూపం చూపిస్తాడా? మన క్యూటీ పాప హాస్పిటల్ పెళ్లి చూపులు రిజల్ట్ ఏమైందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.